శ్రీ చండీ సహిత రాజశ్యామల పంచాయతన యాగం వివరాల కోసం సంప్రదించండి 9100447309 9908022770. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు న్యూరోసైకలాజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడతాం. మాధవి గారు నమస్తే. నమస్తే పద్మిని. మాధవి గారు, కోర్ట్ ఇష్యూస్ చాలా ఇబ్బంది పెడుతుంటాయి, జటిలంగా ఉంటాయి. ఎంతకీ సర్వసాధారణమే, ఎవరికైనా అది ఒకటి. కానీ ఇన్నోసెన్స్ ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళ బాధ వర్ణనాతీతం. అక్కడ తప్పు చేయలేదు, అది ఏదైనా అవ్వచ్చు, తప్పు చేయలేదు, అనవసరంగా ఈ కోర్ట్ ఇష్యూస్ తో మాటిమాటికి కోర్ట్స్ కి వెళ్ళటం అదొక అవమానమే. రకంగా న్యాయదేవత ఉన్నప్పటికీ అది మనం అడాప్ట్ చేసుకోలేం, దాన్ని భరించలేం. కోర్టులకు వెళ్ళటం ఏదో పరువు పోయినట్టుగా ఫీల్ అవుతాం, విచ్ ఇస్ బ్యాడ్. అలా అనుకోకూడదు. న్యాయదేవత ఉంది, మనకు న్యాయం జరుగుతుంది అనేది ఉండాలి. కానీ ఎంత చెప్పినప్పటికీ అదొక చిన్న, అంటే ఒక మిడిల్ క్లాస్ లో పుట్టి పెరగటం, అటు వెళ్ళటం అనేది మనం అది జీర్ణించుకోలేము. బట్ దెన్ ప్రారంభ కర్మ, అది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏళ్ల తరబడి జీడిపాకంలో అలా సాగుతుంది. దీని నుంచి బయటపడాలంటే ఏంటండి? ఏంజల్ సపోర్ట్ ఏదైనా మీ ద్వారా మాకు ఇప్పిస్తారా? తప్పకుండా పద్మిని. అంటే కోర్ట్ ఇష్యూస్ పలు రకాలు కదా. అవును. ఒకటి ఆస్తి గొడవలు అవ్వచ్చు, లేకపోతే భూమి తగాదాలు అవ్వచ్చు, లేకపోతే భూమి కబ్జాలు అయిపోయి ఉండి కావచ్చు, లేకపోతే అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెళ్ళ మధ్య కానివ్వండి, లేకపోతే కుటుంబాల మధ్య కానివ్వండి, వైరాలు అవ్వచ్చు. ఇది మాది అని చెప్పి వెళ్ళడము, లేకపోతే ఈ ముక్క మాది, ఇది ఎక్స్ట్రా మాది అనో, లేకపోతే ఇది మాకే చెల్లాలనో బలవంతంగా రాయించుకోవడము, ఇలాంటివన్నీ అవ్వచ్చు. డివోర్స్ కేసెస్ కూడా అవ్వచ్చు. వాటిల్లో మళ్ళీ ఇన్హెరిటెన్స్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. మళ్ళీ వాటిల్లో మనీ రావట్లేదు, ఫైనాన్షియల్ ఏదైనా ఇష్యూస్ ఉండి, అంటే ఫైనాన్షియల్ లాసెస్ ఏమైనా ఉంటే, అంటే నిజంగా అన్యాయంగా ఉంటే, అటువంటి సందర్భాల్లో అయితే ఇక్కడ ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి, ప్రాపర్టీ డీలింగ్స్ కానివ్వండి, వీటిల్లో నుంచి ఎవరన్నా బాగా, అంటే అవి ఒక్కటి తీరిపోతే బాగుండు, మిగతాది మనం చక్కగా చేసుకోవచ్చు, అందులో నుంచి బయటకు వచ్చేస్తే బాగుండు, కాస్త అమౌంట్ రిలీజ్ అయిపోతుంది, మనకి ఇంకా ఫ్యూచర్లో ఉన్న మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి అనే ఆస్పెక్ట్స్ జనరల్ గా సర్వసాధారణం ఎక్కడో చోట ఫ్యామిలీస్ లో. సో న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మనకి మన వైపు నిజంగానే ధర్మం ఉంటేనే ఇది హెల్ప్ చేస్తుంది. నోట్ దట్ పాయింట్. తప్పకుండా అది మనకి ధర్మబద్ధంగా రావాల్సి ఉంది. అవతల వాళ్ళు లాక్కున్నారు, పీక్కున్నారు, వేసుకున్నారు కోర్టులో కేసు. అలాంటి వాళ్ళందరూ కూడాను ఈ స్విచ్ వర్డ్ ని ఎంతో చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చాలా పెద్దదండి, నేను చూసి చదువుతాను, జాగ్రత్తగా మీరు కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మనం మాట్లాడుకుందాం. అది డిస్ప్లే కూడా అవుతుంది కాబట్టి మీరు స్క్రీన్ షాట్స్ చేయొచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. తప్పకుండా. అబ్జాల్వ్, రిజాల్వ్, బ్రింగ్, ఇన్హెరిటెన్స్, రిస్టోర్, నౌ. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకున్న ఆ జటిలమైన పరిస్థితులు, ఆ కోర్ట్ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను సాల్వ్ అవ్వాలి. ఆ ఇష్యూస్ సాల్వ్ అవ్వాలి. ఆ కోర్ట్ కేసులో నుంచి అసలు కంప్లీట్గా మనం సాల్వ్ అవ్వాలి. ఇన్హెరిటెన్స్, మనకి తాతల నాటి ఆస్తి కానివ్వండి, ఏవైనా ఆస్తులు కానివ్వండి, మనకి న్యాయబద్ధంగా చెందవలసినవి వాళ్ళ మనవులకు కానివ్వండి, వాళ్ళ పిల్లలకు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, చెందాలి అనుకున్నవి, చెందదగినవి వాళ్ళు పొందడానికి మళ్ళీ ఆ ఆస్తులన్నీ రిస్టోర్ అవ్వాలి. పోయినవి మళ్ళీ చక్కగా మనకి సమకూరాలి అనే అర్థం ఈ స్విచ్ వర్డ్ లో పరమార్థం. అద్భుతం. సో ఇది కొంచెం అంటే ఇంగ్లీష్ అది వచ్చి ఉండాలి, కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయాలి. ఒకవేళ ఏమైనా తప్పులు ప్రొనౌన్స్ చేస్తే రాంగ్ అడ్వర్స్ రిజల్ట్స్ ఏమైనా ఉంటాయా? ఏం పర్లేదు పద్మిని, మన భావన ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మన మీనింగ్ చెప్పాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎందుకు చెప్పుకుంటున్నాము అనే అవగాహన మీకు ఉండాలి. అంతే. మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు? మీకున్న కోర్టు కేసులు సాల్వ్ అవ్వడానికి చెప్పుకుంటున్నారు. పాయింట్ నెంబర్ 1. మీ భూములు మీకు వచ్చేయాలి, మీ ల్యాండ్లు మీకు వచ్చేయాలి, మీకున్న తగాదాలు పోవాలి, చక్కగా రిజాల్వ్ అవ్వాలి. అలానే అవతల వాళ్ళకి ఏదో అయిపోవాలని కాదు, అవ్వదు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ. మీరు కానీ దీన్ని అన్యాయంగా మీరు కనుక వాడితే, అంటే మీకు ఆ ఆస్తి రావాల్సినది కాదు, మీరు ఇది వాడేసేసి ఆ ఇన్హెరిటెన్స్ మీకు రావాలని, అమ్మా అలాంటి స్కెచ్లు వేయకండి సెలెక్టివ్ గా. ఓకే. ఒకవేళ వేస్తే
ఏం లేదు, పని చేయదు. అమ్మయ్య, బాగుంది, సూపర్. ఏంజల్స్ తోటి అలానే ఉంటుంది. సో చక్కగా ఆ స్టేట్మెంట్ ని అనుకోండి, మనని చేసుకోండి. ఇక్కడ పర్స్పెక్టివ్ గేమ్ కూడా ఉంటుంది మాధవి గారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించవచ్చు. నా పర్స్పెక్టివ్ నుంచి అది నాకే చెందుతుంది అని అనిపిస్తుంది. వాళ్ళకి తెలీదు అదే ఇది నాది కాదు, ఇది ధర్మబద్ధం కాదు అని కూడా వాళ్ళు గ్రహించుకునే స్థితిలో ఉండదు. బికాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనే నేను అంటాను. అలాంటి పరిస్థితుల్లో పనిచేయదు, అంతే. పనిచేయదు. మనకి రావాల్సింది ఉంటే వచ్చేసి మనం ఆ సమస్యలు, కోర్టు సమస్యలు ఏవైనప్పటికీ బయటపడాలి అంటే ఇది స్విచ్ వర్డ్ వాడాలి. అయితే ఇంగ్లీష్ రాకపోవచ్చు, కొంతమందికి ప్రొనౌన్స్ చేయడం రాకపోవచ్చు. ఎలా వాళ్ళ పరిస్థితి ఏంటి? వచ్చినట్టు ప్రొనౌన్స్ చేయండమ్మా. నేను మళ్ళీ చెప్తాను చూడండి. అబ్జాల్వ్, రిజాల్వ్, బ్రింగ్ ఇన్హెరిటెన్స్, రిస్టోర్ నౌ. మీరు ఇది ఎప్పుడైతే మీరు ఇట్లా కాస్త పొల్లు పోయినా ఏం పర్వాలేదమ్మా, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అందరిది సేమ్గా ఉండదు, ఏం పర్వాలేదు. మనకి భావన అది ఇంపార్టెంట్. అది అలా మీరు వచ్చినట్టుగా నేను పలికింది ఒక 5-6 సార్లు వినండి, మీకు వచ్చేస్తుంది. చక్కగా అట్లాగే పలకండి. రాత్రిపూటో తెల్లారో ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటే, మధ్యాహ్నం మీకు ప్రశాంతంగా ఉంది, ఇంట్లో పనులన్నీ అయిపోయాయి, చాలా సంతోషం, దేవుడు ఎదురుగుండా కూర్చోండి, ఆ ఆస్తిని తలుచుకుంటూ అలా చక్కగా ధర్మబద్ధంగా తలుచుకోండి. ఎన్నిసార్లు అండి? మినిమం 11 times చేసుకుంటే మంచిది పద్మిని. మళ్ళీ మళ్ళీ మనం నెమరేసుకుంటాం కదా, మన యూనివర్స్ కి ఆ మెసేజ్ పంపిస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. ఆ సమస్య తీరేంత వరకు అనుకోవాలి, అంతే. ఈ రోజు మొదలు పెట్టడానికి బాగుంటుందని ఏమైనా ఉంటుందా వీటికి? బుధవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, లేకపోతే శనివారం కానివ్వండి. బుధ, శుక్ర, శనివారాల్లో మొదలు పెట్టండి. కోర్టు తగాదాలు, ఆస్తి విషయాలు, శుక్ర శని. బుధవారం లగ్జరీ. సో బుధ, శుక్ర, శనివారాలు మొదలు పెట్టుకోండి, సరిపోతుంది. రైట్ అండి. అయితే ఇప్పుడు కోర్టు సమస్యలు అనగానే ఈ ఏవైతే డివోర్స్ కేసెస్ ఉంటాయో వాళ్ళకి కూడా చాలా కేసెస్ చూస్తూ ఉన్నాం. వాళ్ళు వాడుకోవచ్చా దీన్ని? పద్మిని, ఇందులో మళ్ళీ 2 parts ఉన్నాయి. ధర్మబద్ధమైనవి ఉంటాయి, ధర్మబద్ధం కానివి ఉంటాయి. అన్యాయంగా డబ్బులు తీసుకుంటాం కూడా జరుగుతుంది, మనం చాలా వింటున్నాము. అటువంటి కేసెస్లో వర్కౌట్ అవ్వదు. ఈ న్యాయం ఎవరి పక్షాన ఉందో వాళ్ళ పక్షాన్ని. రైట్ అండి, చాలా చక్కటి రెమెడీ చెప్పి ఉన్నారు. సో ఒక్కసారి వీళ్ళు కోర్టు సమస్య నుంచి బయటపడిపోయిన తర్వాత గ్రాటిట్యూడ్ ఎలా చెప్పాలి యూనివర్స్కి? చాలా చక్కగా, అంటే ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ని మళ్ళీ మీరు చదువుకుని, ఈ పర్టిక్యులర్ స్విచ్ వర్డ్ని మళ్ళీ చదువుకుని, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, మై విష్ గాట్ ఫుల్ఫిల్డ్ అని అనుకోండి. మా కోరిక తీరిపోయింది, తెలుగులో అనుకోండి, మా కోరిక తీరిపోయింది, మాకు రావాల్సినది ధర్మబద్ధంగా న్యాయం గెలిచింది అని అనుకోండి. ఎందుకంటే ఆ తృప్తే వేరు. 11 రోజులు అన్యాయం గెలిచినా 12వ రోజు ఎప్పుడైతే న్యాయం గెలుస్తుందో ఆ తీపి, ఆ ఏ స్వీట్ చాలదు. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. నమస్తే.